హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్ 41. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీ. డైలీ చపాతీ అనేది తింటుంటాం కదా. సో దీనికోసం కూడా ఒకసారి మనము చపాతీ ఎలా చేసుకుంటాను, దీన్ని కొంచెం పరాటా స్టైల్ చపాతీ అనొచ్చు. నేను చేసేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ అండ్ లూక్ వామ్ వాటర్ అనేది యూస్ చేస్తాను చపాతీ పిండి కలిపేటప్పుడు. ఎందుకు లూక్ వామ్ వాటర్ అంటే నాకు చపాతీ బాగా సాఫ్ట్గా వస్తుంది, ప్లస్ లేయర్డ్ చపాతీస్ వస్తాయి. ఒక లేయర్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది చపాతీస్లో, జస్ట్ లైక్ పరాటా, ధాబా స్టైల్ పరాటా చేస్తాం కదా, సేమ్ అలాగే ఒక లేయర్డ్ చపాతీ అనేది ఫార్మ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడ లూక్ వామ్ వాటర్ అనేది యూస్ చేస్తాను. సెకండ్ రీజన్ ఏంటి అంటే లూక్ వామ్ వాటర్తో మనము ఒకసారి అట్లా కలిపి పెడితే చాలాసేపు మేము నానపెట్టే అవసరం ఉండదు. చపాతీ పిండి జనరల్గా మేము ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చపాతీస్ చేస్తే సాఫ్ట్ వస్తాయి అని చెప్తారు కదా. సో ఒకవేళ మనకు టైం లేదనుకోండి, టైం లేనప్పుడు ఇట్లా లూక్ వామ్ వాటర్తో మనం కలుపుకుంటే ఏమవుతుందంటే అంతసేపు వెయిట్ పీరియడ్ అనేది స్టాప్ అయిపోతుంది. వెయిటింగ్ పీరియడ్ అంత ఉండదు, ఒక 2 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది మనకు. సో దట్ ఈస్ ద రీజన్, దిస్ 2 reasons ఆర్ దేర్. అందుకే నేను లూక్ వామ్ వాటర్ అనేది యూస్ చేస్తాను. మీరు చూడండి పిండి కూడా ఎంత సాఫ్ట్గా కనిపిస్తుంది చూడండి. ఆల్రెడీ మేబీ లైక్ హాఫ్ అన్ అవర్ నానపెట్టినా మేము అట్లా కనిపిస్తుంది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా. సో ఇక్కడ నేను ఒక 2 minutes వెయిట్ చేస్తున్నాను, ఎలాగైనా సరే వేరే కర్రీ చేసేద్దామని. అట్లా ఒక 2 minutes వెయిట్ చేసేసి తర్వాత జస్ట్ పామ్ సైడ్స్ వరకు నేను బాల్స్ అనేది కలుపుకున్నాను. ఈ బాల్స్ అనేది చిన్న చిన్నగా చేసుకొని మరి చపాతీకి రోలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోలింగ్ చేసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే ఫస్ట్ రౌండ్గా మీరు రోల్ చేసుకోవాలా. రౌండ్గా రోల్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, నాట్ మచ్, కొద్దిగా ఆయిల్ మీరు వేసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలా. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి స్లోగా, వెరీ స్లో మేనర్గా ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ తర్వాత బ్యాక్ ఎండ్స్ అనేది చేయాలి. కార్నర్స్కి వెరీ లైట్గా మీరు పిన్ని మూవ్ చేయాలి. ఎక్కువగా గట్టిగా మనం వత్తేసినామనుకోండి చపాతీ అనేది ప్లఫీగా రాదు. చపాతీ ఎందుకు ప్లఫీగా రాదంటే ఇదే మెయిన్ రీజన్. చాలా ఇప్పుడు రోలింగ్ పిన్ ఇచ్చేస్తే ఒక్కొక్కరు దాని మీద బాగా ఇట్లా ప్రెస్ చేసేస్తుంటారు. ఆ ప్రెస్సింగ్ వల్ల ఏమవుతుందంటే చపాతీకి ఊపిరి ఆడదు జనరల్గా చెప్పాలంటే. సో కొంచెము ఎయిర్ స్పేస్ అనేది చపాతీకి ఇవ్వాలి. సో ఇలా మీరు చేసినాక ఒకసారి తవాలో వేస్తే ఆ చపాతీ అనేది మనకు పొంగాల. ఆ చపాతీ పొంగితేనే ఎస్ దట్ ఈస్ ద రైట్ మేనర్లో చపాతీ చేసినారనేది తెలిసిపోతుంది. చూద్దామా నేను కరెక్ట్గా చేసినానా లేదా అనేది. చూడండి ఇక్కడ నేను కొంచెం హీట్ అయిన తర్వాత ఎట్లా పొంగుతుందో చూడండి చపాతీ. సో ఇట్లా పొంగాల చపాతీ, ఇట్లా పొంగితేనే ఆ చపాతీ టేస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఎక్కువగా హీట్ కూడా చేయకండి. చాలామంది దాన్ని బ్లాక్గా కాల్చేస్తుంటారు చపాతీ అనగానే. ఇప్పుడు దాన్ని బాగా హీటింగ్ ప్యాన్ మీద పెట్టేసినట్టు చేస్తుంటారు. డోంట్ డూ దట్. లైట్గా చేసుకుంటే చాలు. మనకు జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే ద చపాతీస్ పర్ఫెక్ట్ టు ఈట్ అండి. సో చపాతీస్ ఎలా వచ్చినాయి అనేది మాత్రం నా కామెంట్లో రాయండి. సో నేను కూడా ఏదైనా ఇంప్రొవైజేషన్ చేయాలంటే నేను కూడా చేసుకుంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.